ఎక్కడికి రావడానికి సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి జూపల్లికి తెలిపారు మన హరీష్లో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే కూర్చుంటారు, వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. మీరు రారని చెప్పేసి ఈయన ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, మీరు రారని చెప్పేసి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. మరి ఎవరో ఒకరు పోయి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పంచాయతీ ఉండదు కదా. మాకు కూడా జనాలు కూడా తెలుస్తుంది కదా, తెలంగాణ జనాలు కూడా తెలుస్తుంది మరి ఎవరు అప్పులు చేశారు ఎక్కువ, ఆ 10 ఏళ్ళలో వాళ్ళని తప్పు చేశారు, ఈ 3 ఏళ్ళలో వీళ్ళని తప్పు చేశారు, దానికి దీనికి బేరీజ్ వేసుకుంటారు జనాలు. సో పక్క కూర్చుంటే అయిపోతుంది. కానీ కూర్చుంటారా కూర్చోరా, సవాల్ అని ప్రతిరోజు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. కానీ మరి ఎవరొక దగ్గర కూర్చుంటే అయిపోతుందిగా. ఈ పంచాయతీ ఎప్పుడో లోరు మరి మధ్యలో పని చేయాలి. అప్పుడుగా ఆ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా ఎవరు, మన రామచంద్రరావు గారు, ఈ ఆయన పంచాయతీ పెట్టి మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు పంచాయతీలు వాళ్ళిగా ఇక నువ్వు రావు అని చెప్పేసి, మీరు రారే అని చెప్పేసి ఈయన మధ్యలో కూర్చోబెట్టుకుని సో నీ లెక్క చూపెట్టు అని కొంచెం చూసి అప్పుడు ఆ లెక్కలు చెప్తే బరాబర్ తెలుస్తాయి అందరికీ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిదే పైచేయట. 1000 కోట్ల నుంచి లక్షల వరకు సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. ఇది కథ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిలో ఉన్నటువంటి వారే హైయెస్ట్ ఉన్నారట ఆస్తుల. ఏది మన సౌత్ ఇండియా ముఖ్యమంత్రులే, ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులే ఎక్కువట ఓవరాల్గా. 1000 కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు వేరట. సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన వివరాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో నిలిచారట. భూముల విలువలు, కుటుంబ ఆస్తులు, వ్యాపార పెట్టుబడులు, స్థిరాస్తుల పెరుగుదల వంటి అంశాలు మొత్తం ఆస్తుల విలువను గణనీయంగా పెంచాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని జాబితాల పేర్లు, పదవులు కలగలిసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా అంటాం, కేంద్ర ప్రభుత్వంలో ఏ ఉన్నా కూడా, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అది ఏ పార్టీ అయినా కానీ దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తున్నాయని చెప్పేసి అంటాం మామూలుగా. అంటే మనం ఏమంటాం అంటే సౌత్ ఇండియా ఉన్నటువంటి దక్షిణాది పైన చిన్న చూపు ఉంటుంది ఎప్పుడు కేంద్రానికి. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ ఎవరు కేంద్రంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ పదవులు కానీ అభివృద్ధి కానీ వాళ్ళకే చేస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుంది అని చెప్పేసి ఒక పేరున్నది, ఒక అప్రతిష్ట అయితే మూడగట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏమన్నా, అదేవిధంగా బీజేపీ అయినా కూడా ఏమంటారు, మన సౌత్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇవి అందరూ ఏమంటారు అంటే కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు అంటే ఎప్పుడైనా చిన్న చూపే, పట్టించుకోరు, అన్ని పదవులు వాళ్ళకే, ప్రాజెక్టులు వాళ్ళకే, అభివృద్ధి పనులు వాళ్ళకే. సో దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు ఉంటుంది ఎప్పుడు కేంద్రానికి అని చెప్పేసి ఢిల్లీ నాయకులకు అని చెప్పేసి ఒక అప్రతిష్ట అయితే మూట కట్టుకున్నారు. మరి ఈడ చూస్తేనేమో ఆ నార్త్ ఇండియా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే దక్షిణాదిలో ఎన్ని ఉన్నాయండి రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు గట్టి కొడితే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులే ఎక్కువ ఉన్నాయట. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? ఏమర్థమైంది? ఉన్నది మొత్తం వీళ్ళే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అటు వ్యాపారం ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ అయ్యో ఏడా భూముల విలువలు అట, కుటుంబ ఆస్తులు, వ్యాపార పెట్టుబడులు, స్థిరాస్తులు పెరుగుదల. ఇప్పుడు మరి వాళ్ళు చిన్న చూపు చూస్తారా, లేకపోతే వీళ్ళే మొత్తం దోసుకుంటారా? మరి ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే గతంలో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరైనా సరే. ఇది కథ. వాళ్ళేమో చిన్న చూపు చూస్తారని చెప్పేసి మనం అంటాం. ఇక్కడ చూస్తేమో మనలో ముఖ్యమంత్రి ఆస్తులేమో అందరికంటే ఎక్కువ ఉన్నాయట ఇండియాలోనే. ఆర్థిక ఇబ్బందులు భరించలేక రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య. రైలు కింద పడి దంపతులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా చిన్నరావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ 32 సంవత్సరాలు,
శిరీష 28, ఇంత చిన్న వయసులో ఏం అంత ఆర్థిక ఇబ్బందులు తాళలేదు. 32 సంవత్సరాలట, ఆమెకు 28 సంవత్సరాలట. ఇప్పుడు ఏం ఆర్థిక ఇబ్బందులు అంతగానో వచ్చినాయి? గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి పొందారు. ఎన్నో మార్గాలు ఉంటాయమ్మా, ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎవరైనా సరే ఎన్నో మార్గాలు ఉంటాయి. చనిపోయినంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, కట్టలేక పిలికోడై చెప్పి చచ్చిపోయారని చెప్పేసి అట్లా ఒక మాట పేరు వస్తుంది. అంటే ఇళ్ళని కాదు, ఎవరైనా చనిపోయిన వాళ్ళకు అట్లా పేరు వస్తుంది. దాంతోపాటుగా అందరినీ ముంచిపోయాడని చెప్పేసి ఇంకొక పేరు వస్తుంది. చావే మార్గం కాదు కదా. ఎన్నో ఉంటాయి, ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చూడవచ్చు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి చేరుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. 32 సంవత్సరాలకే అంత కష్టం ఏమొచ్చింది, ఆమెకి 28 సంవత్సరాలే అంట. విద్యుత్ వెలుగులో భారత్ అని చెప్పేసి వార్త వస్తున్నాం. ప్రపంచంలో రోజుకు సగటున 21 గంటల విద్యుత్ సరఫరాట మన భారత్లో. ఎల్ నినో ప్రభావంపై కేంద్రం అప్రమత్తం. వర్షాభావ పరిస్థితులపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష అంట. డిజిటల్ ట్విన్తో భవిష్యత్ హైదరాబాద్ 2050 మహా ప్రణాళికలకు శ్రీకారం. 11,000 చదరపు కిలోమీటర్లు ఒకే డిజిటల్ మ్యాప్లో నగరాభివృద్ధికి HMDA ప్లాన్ అంట. సో ఇది ఎట్లా ఉండబోతుంది మరి? రియల్ ఎస్టేట్ రంగానికి ఊతామంట. నిమిషాల్లో భవన అనుమతి. బిల్ట్ నౌతో తెలంగాణలో నిర్మాణ రంగానికి డిజిటల్ విప్లవం. 66 అంతస్తుల భవన దరఖాస్తుకు 91 సెకండ్లలో గ్రీన్ సిగ్నల్ అంట. గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా పాల్గొంటున్న అన్ని కార్యక్రమాల్లో, అటు మాల వేసుకొని అటు ఆత్మహత్యకంగా ఉంటూనే ఇటు చకచక అభివృద్ధి కార్యక్రమాల్లో కొత్త పథకాలను తీసుకురావడం, పథకాలను అమలు చేయడం, జనసేన పార్టీని విస్తరించడం, ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ కావడం జరిగింది. 2 దశాబ్దాల స్ఫూర్తి రేవంత్ రెడ్డి. దీనిపైన గొట్టిముక్కల బ్రహ్మచారి గారు సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వడం జరిగింది. వైరల్ మోజు విలువల పతనం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఒక వీడియో వైరల్ అయింది, కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి, మిలియన్ల ఫాలోవర్ పెరిగారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇవే విజయానికి కొత్త కులమానులుగా మారుతున్నాయి. ఎస్, అవును, చాలామంది కూడా దీన్నే ఎక్కువ అనుకుంటున్నారు. అప్పుల కుప్ప పేరుక గొప్ప అంటూ కూడా మనకి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జి వెంకటరమణ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు దాన్ని ప్రచురించారు. కుల బహిష్కరణ జరగలేదు, అసత్య ఆరోపణలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బెల్లంపల్లిలో ఏదైతే నిన్న ఒక వార్త వచ్చింది, దానికి కౌంటర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆదిలాబాద్లో ఇక్కడ అధికారులు అక్కడ చెప్తా ఉన్నారు. అభివృద్ధి పనులకు భూమి పూజ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. 5, 20, 21, 22, 24, 31, 38, 45, 49 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. మొత్తం 9 వార్డులలో 1,79,00,000తో పనులు చేపడుతున్నట్టుగా తెలిపారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సుమారు 150 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి పనులను పట్టణానికి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలను దశల వారీగా పరిష్కరించి అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులను